జీవశాస్త్రంలో కణజాలాల గురించి చూస్తున్నాం. దానిలో జంతు కణం గురించి చూసాం, వృక్ష కణం గురించి చూస్తున్నాం. వృక్ష కణం లోపల ఉన్నటువంటి భాగాలలో లైసోజోమ్లు గురించి చూద్దాం. సో వృక్ష కణం యొక్క నిర్మాణాన్ని చూసినట్టయితే వృక్ష కణ నిర్మాణం మనకు ఈ విధంగా స్పష్టంగా కనిపిస్తుంది. వృక్ష కణం యొక్క కణ కవచం కానివ్వండి, దాంట్లో నుండి భాగాలు కానివ్వండి చూసినట్టే మనకు మైటోకాండ్రియాలు, గాల్జీ సంక్లిష్టాలు, లైసోజోమ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కణకవచం యొక్క నిర్మాణం తీసుకుంటే మనకు గ్రీన్ రంగులో కనిపించేదంతా కూడా తీసుకున్నట్టయితే దాని యొక్క కణకవచం. దాని యొక్క లోపలి భాగం లోపల తీసుకున్నట్టయితే మనకు క్లోరోప్లాస్ట్ కనిపిస్తుంది. క్లోరోప్లాస్ట్కు పక్కవైపు కింది వైపు చూస్తుంటే మైటోకాండ్రియా కనిపిస్తుంది. పై వైపున చూస్తే న్యూక్లియస్ కనిపిస్తుంది. ఆ పక్కన చూస్తుంటే గాల్జీ సంక్లిష్టాలు కనిపిస్తున్నాయి. మనకు గాల్జీ సంక్లిష్టాన్ని ఇక్కడ మనం స్పష్టంగా ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఏదైతే మనం పాయింట్అవుట్ చేస్తున్నామో పాయింట్అవుట్ దగ్గర గాల్జీ సంక్లిష్టం చూస్తున్నాము. దాని కింద క్లోరోప్లాస్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ తీసుకున్నట్టయితే మనకు వెహికల్స్ అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకు వృక్షకణం యొక్క నిర్మాణంలో కనిపించేది. వృక్షకణ నిర్మాణం లోపల ఇంత ముందుకు చూసినట్టు దాంట్లో తీసుకున్నట్టయితే మనము దాని కంటిన్యూషన్గా లైసోజోములు ఇవి 3 రకాలు. ఒకటి ప్రాథమిక లైసోజోములు. ఇవి గోళాకారంగా ఉండి జీర్ణక్రియ ఎంజైములను కలిగి ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే హైడ్రోలైటిక్ మరియు ఫాస్టోలైటిక్ ఎంజైమ్లను కలిగి ఉంటాయి. ఇవి లైసోజోమ్ యొక్క స్ట్రక్చర్ను చూసినట్లయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. లైసోజోమ్ యొక్క స్ట్రక్చర్ చూస్తే లైసోజోమ్ అనేది మనకు ఈ రకంగా కనిపిస్తూ ఉంటుంది. లైసోజోమ్ ఇస్ ఏ లైజోమ్. ఎంజైమిక్ కాంప్లెక్స్ కనిపిస్తుంది, ఎంజైమ్ కాంప్లెక్స్ కనిపిస్తుంది. తర్వాత ఫోటోఫిల్ నిర్మాణాలు కనిపిస్తున్నాయి, మనకు ప్రోమ్ నిర్మాణాలు కనిపిస్తున్నాయి. లోపల ఉన్న లైసోజోమ్ యొక్క నిర్మాణం అనేది స్పష్టంగా ఇక్కడ గమనించవచ్చును. సో ద్వితీయ లైసోజోములు ఇవి గోళాకారంలో ఉండి జీర్ణింపబడే ఆహార పదార్థాలతో ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే ఆహార అణువులు, సూక్ష్మజీవరాశులు. తృతీయ లైసోజోములు ఇవి కూడా గోళాకారంలో ఉంటాయి. జీర్ణం కాని ఆహార పదార్థాల అవశేషాలతో నిండి ఉన్న లైసోజోములు ఇవి. కణములో ఆహార కొరత ఏర్పడినప్పుడు లైసోజోములు విచ్ఛిత్తికి గురి అయి వాటిలోని జీర్ణక్రియ ఎంజైము కణద్రవ్యంలోకి విడుదల చేసి ఇతర కణాంగాలకు విచ్ఛిత్తికి గురిచేసి కణ మరణానికి కారణమవుతాయి. కావున వీటిని కణ ఆత్మహత్య కోశాలు లేదా సూసైడియల్ బ్యాగ్స్ అంటారు, లేదా స్వయం విచ్ఛిత్తి సంచులు అంటారు. మళ్ళొకసారి దీన్ని పరిశీలన చేసి చూసినట్టయితే చూడండి, తృతీయ లైసోజోముల లోపల వస్తుంది. మనకు కణములో ఆహార కొరత ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా లైసోజోములు అనేవి విచ్ఛిత్తికి గురి అయి జీర్ణక్రియ ఎంజైమ్ కణద్రవ్యంలోకి విడుదల చేసి ఇతర కణాంగాలను విచ్ఛిత్తికి గురి చేసి కణ మరణానికి కారణమవుతాయి. కావున వీటిని కణ ఆత్మహత్య కోశాలు అని అంటారు, లేదా వీటిని ఇంకేమంటామంటే సూసైడల్ బ్యాగ్స్ అంటాము, లేదా స్వయం విచ్ఛిత్తి సంచులు అంటారు. సో కణాంతర్గ జీర్ణక్రియలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ టోపీజే, హెటిరోపేజీలలో పాల్గొంటాయి. ఇవి ముఖ్యంగా తీసుకున్నట్టయితే లైసోజోమ్లు ఆటోపేజీగా ఉంటాయి. కణము లోపల ఆహార పదార్థాల సేకరణ, కణము లోపల క్రియారహితమైన అనుఘటకాలను కణము లోపే జీర్ణం చేయటని ఆటోపేజీ అంటాము. అంటే ఇక్కడ బాగా గమనించాలి, ఆటోపేజీ అంటే లైసోజోమ్ లోపల కణము లోపల ఆహార పదార్థాలను కణము లోపల క్రియారహితమైన అనుఘటకాలను కణము లోపే జీర్ణం చేయటం. అంటే కణము లోపలి భాగం లోపలనే అనుఘటకాలు ఉంటాయి, ఆహార పదార్థాలు ఉంటాయి. ఈ రెండింటిని మొత్తాన్ని కూడా తీసుకొని కణము లోపలనే జీర్ణం చేసినట్లయితే దాన్ని ఆటోపేజీ అంటాము. సో హెటిరోపేజీ కణానికి వెలుపల గల పదార్థాలను కణము లోపల జీర్ణం చేయటని హెటిరోపేజీ అంటారు. పెరాక్సిసోములను కనుగొన్నటువంటి వారు ఎవరంటే రోడిన్ 1954 సంవత్సరం లోపల కణము లోపల పెరాక్సిసోములను కనుగొనడం జరిగింది. ఇవి లైపోప్రోటీన్ పొరతో కప్పబడి ఉంటాయి. ఇవి గోళాకారంగా ఉంటాయి. పెరాక్సిజోములు అనేవి లైపోప్రోటీన్ నిర్మితమై ఉంటాయి. ఇవి గోళాకృతిలో ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. పెరాక్సిసోములను కనుగొన్నటువంటి వారు ఎవరంటే రోడిన్. ఏ సంవత్సరంలోనంటే 1954 సంవత్సరం లోపల వీటిని కనుగొనడం అనేది జరిగింది. సో వీటిలో పెరాక్సిడేజ్ మరియు కార్టిలేజ్ అనే ఎంజైములు ఉంటాయి. పెరాక్సిజోములలో ఉండే ఎంజైములు ఏమిటి? పెరాక్సిజోములో ఉండే ఎంజైములు ఫెరాక్సిడేజ్ మరియు కార్టేజ్ అనేటువంటి ఎంజైములు పెరాక్సిజోములలో ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎంజైములు ఇవి కణము లోపల H2, O2 హైడ్రోజన్ పెరాక్సైడ్
H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి విష పదార్థాల నుండి కణాన్ని రక్షిస్తాయి. H2O2 మనం ఎలా చూస్తామంటే H2O2. సో ఈ H2O2 అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ని మనం ఇక్కడ దీన్ని చూస్తాము. ఈ రూపం లోపల మనకు స్పష్టంగా కనిపిస్తుండడం అనేది జరుగుతుంది. ఒకవేళ కణము లోపలికి ఏమైనా విష పదార్థాలు కానీ విడుదలైనట్లయితే ఆ విష పదార్థాలని నాశనం చేయటం లోపల, విష పదార్థాలని తీయటం లోపల ఈ పెరాక్సిజోములు అనేవి మనకు ఉపయోగపడడం అనేది జరుగుతుంది. గ్లయాక్సిసోమ్స్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నటువంటి వ్యక్తి బ్రాడెన్ బ్రాక్. 1967వ సంవత్సరం లోపల బ్రాడెన్ బ్రాక్ అనేటటువంటి వ్యక్తి గ్లయాక్సిసోములని కనుగొనడం జరిగింది. గోళాకార త్వచంచే కప్పబడి ఉంటుంది. క్రొవ్వు పదార్థాలు అధికంగా గల అంకురించే విత్తనాలలో అధికంగా ఉంటాయి. క్రొవ్వు పదార్థాల నుండి పిండి పదార్థాలుగా మార్చుటలో ఇవి పాల్గొంటాయి. అంటే చూడండి, ఇక్కడ లైపోప్రోటీన్ అంటే క్రొవ్వులను జీర్ణం చేసేవి లైఫేజ్లు, పిండి పదార్థాలను జీర్ణం చేసే అమైలేజ్లు, ఈ రెండూ కూడా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు గోళాకారంగా త్వచంతో కప్పబడి ఉంటుంది. క్రొవ్వు పదార్థాలు అధికంగా గల అంకురించే విత్తనాలలో అధికంగా ఉంటాయి. ఏవైతే క్రొవ్వు పదార్థాలు అధికంగా అంకురించే విత్తనాలు అంటే మొలికెత్తేటటువంటి విత్తనాలు, ఉదాహరణకు తీసుకున్నట్లయితే వేరుశెనగ విత్తనాల్లో తీసుకుంటే క్రొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, ఫ్యాట్స్. సో అలాంటి వాటి లోపల ఇవి అధికంగా ఉంటాయి. ఈ కొవ్వు పదార్థాల నుండి పిండి పదార్థాలుగా మార్చుట లోపల గ్లయాక్సిసోములు అనేవి ఎక్కువగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో రిక్తికలు అనేది తీసుకుంటే రిక్తికలను చూసినట్టయితే మొదటిగా వీటిని స్పైలాంజినీ వృక్ష కణాల లోపల కనుగొన్నారు. ఇక్కడ రిక్తికలను కనుగొన్నటువంటి వారు ఎవరంటే స్పైలాంజినీ. ఈ స్పైలాంజినీ అనేటువంటి వ్యక్తి రిక్తికలను కనుగొన్నాడు. వృక్ష కణాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. రిక్తికలు అనేవి వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయి. కణద్రవ్య రహిత భాగాల్లో ఉంటాయి. ఇవి రిక్తికలు అధిక శాతం నీరు గల కణరసములు లేదా టోనోప్లాజంతో నింపబడి ఉండడం అనేది జరుగుతుంది. సరే, రిక్తికలను కనుగొన్నటువంటి వారు ఎవరు? స్పైలాంజినీ అనేటువంటి వ్యక్తి రిక్తికలను కనుగొన్నాడు. వృక్ష కణాల్లో మాత్రమే రిక్తికలు కనిపిస్తాయి. కణద్రవ్య రహిత భాగాల లోపల రిక్తికలు ఉంటాయి. రిక్తికలు అధిక శాతం నీరు గల కణరసము లేదా టోనోప్లాజంతో నింపబడి ఉంటాయి. రిక్తికను ఆవరించిన త్వచాన్ని టోనోప్లాస్ట్ అంటారు. దిస్ ఈజ్ ఏ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. టోనోప్లాస్ట్ అనగానేమి, ఇది ఎక్కడ ఉంటుంది? టోనోప్లాస్ట్ అంటే రిక్తికను ఆవరించి ఉండబడేటటువంటి త్వచాన్ని టోనోప్లాస్ట్ అంటారు. రిక్తికలకు ఆకారం అనేది ఉండదు. పరిమాణములో పెద్దవైన రిక్తికలు కణములో ఇంచుమించు కేంద్ర భాగాన్ని అంతా ఆక్రమించుట వలన కణద్రవ్యము కేంద్ర పరిధి వైపు నెట్టబడుతుంది. ఇక్కడ గమనించాలి, కేంద్ర పరిధి వైపు అంటే ఇక్కడ చూడండి, కేంద్రకం అంటే కణము లోపల వృక్ష కణంలో కేంద్రకం ఎక్కడైతే ఉంటుందో ఆ కేంద్రకం వైపుగా రిక్తికలు అనేవి నెట్టబడడం జరుగుతుంది. ఇలా నెట్టబడడం అనేది జరుగుతుంది, అంటే అంచు వైపు భాగం లోపల ఇవి నెట్టబడడం జరుగుతుంది. రిక్తిక రసములో యాంథోసయానిన్ అనేటటువంటి వర్ణక పదార్థం ఉంటుంది. రిక్తిక రసము లోపల pH మార్పుతో పాటు ఈ వర్ణక రంగు మారుస్తుంది. pH అంటే ఇక్కడ pH యొక్క గాఢత, రిక్తిక యొక్క రసం యొక్క pH మార్పుతో పాటు ఈ వర్ణక రంగు అనేది ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే వివిధ సమయాలలో యాంథోసయానిన్ ఎరుపు నీలము రంగుగా ఉంటుంది. ఉదాహరణకు తీసుకుంటే వర్ణాలలోకి మారడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, రిక్తికా రసములో ఉండేటువంటి వర్ణక పదార్థం ఏమిటి? యాంథోసయానిన్ అనే వర్ణక పదార్థం రిక్తికా రసములో ఉంటుంది. రిక్తికా రసం యొక్క pH మార్పుతో పాటుగా రిక్తిక యొక్క రంగు అనేది మారుతుంది. వివిధ సమయాల లోపల యాంథోసయానిన్ అనేది ఎలా మారుతుంది అంటే ఎరుపు నీలపు రంగులోకి మారుతుంది. అంటే వర్ణాలలోనికి మార్పులు అనేది జరగడమే. వర్ణము మీన్స్ రంగు అనేది మార్పు జరుగుతూ ఉంటుంది. జీవక్రియ ఉత్పన్నాలు, వివిధ విసర్జన పదార్థాలు స్ఫటిక రూపములో రిక్తికల్లో ఉంటాయి. వివిధ పదార్థాలను రిక్తికలు నిల్వ చేస్తాయి. కావున వీటిని కణ భాండాగారము లేదా కణ రక్షణాశ్రయము అంటారు. కణ రక్షణాశ్రయాలు అని వేటిని అంటారు? రిక్తికలను అంటారు. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం. కణ రక్షణాశ్రయము రిక్తికలను అంటారు. కణములో శక్తి భాండాగారాలని వీటిని అంటారు, మైటోకాండ్రియాలు అంటారు.
కణములో స్వయం విచ్చిత్తి సంచులని వేటిని అంటారు? లైసోజోములు అంటారు. అంటే ఇవి ఒక ఆర్డర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే చదివేటప్పుడు కూడా అనాలిసిస్ బేస్డ్ లోపల అంటే ఇక్కడ చూడండి, కణ రక్షణాశ్రయాలు, కణములో ఉండేటటువంటి రక్షణాశ్రయాలు ఏమిటి అంటే కణములో శక్తి భాండాగారాలు ఏంటివంటే మైటోకాండ్రియాలు, కణములో స్వయం విచ్చిత్తి సంతులు ఏంటంటే లైసోసోములు. అంటే ఇక్కడ రిక్తికలు ద్రవాభిసరణను నియంత్రిస్తాయి. ద్రవాభిసరణను రిక్తికలు అనేవి నియంత్రణ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. జీవక్రియ ఉత్పన్నాలు వివిధ విసర్జన పదార్థాలు స్ఫటిక రూపంలో రిక్తికల్లో ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే జీవక్రియ ఉత్పన్నాలు వివిధ విసర్జన పదార్థాలు స్ఫటిక రూపములో వేటిలో ఉంటాయి? రిక్తికల్లో ఉంటాయి. సో కేంద్రకం అనేది ప్రతి కణములో కూడా చాలా ముఖ్యమైనటువంటి విధిని నిర్వర్తిస్తుంది. కేంద్రకాన్ని కనుగొన్నటువంటిది రాబర్ట్ బ్రౌన్ 1931. ఇంతకుముందుకే మనము పాఠ్యాంశం యొక్క ప్రథమ భాగం లోపల కేంద్రకాన్ని కనుగొన్నటువంటి వారి యొక్క చరిత్రను చూసాం. కేంద్రకం యొక్క నిర్మాణాన్ని రాబర్ట్ బ్రౌన్ కనుగొన్నాడు. కణములోని అన్ని క్రియలను నియంత్రించే గోళాకార నిర్మాణం ఇది. కణము యొక్క లోపలి భాగం మొత్తం నిర్మాణంలో కూడా తీసుకున్నట్టయితే నియంత్రించేటటువంటి భాగం కేంద్రకం ఉంటుంది. సో దిస్ ఈజ్ ఏ న్యూక్లియస్. కేంద్రక నిర్మాణం తీసుకుంటే ఎలా ఉంటుంది? కేంద్రక నిర్మాణం తీసుకున్నట్టయితే గోళాకృతిలో ఉంది. గోళాకృతిలో ఉన్నటువంటి కేంద్రకం లోపల ఏమున్నాయి అంటే దీని నిర్మాణంతో కూడా కేంద్రకాన్ని కణ మేధస్సు అని, మాస్టర్ కంట్రోల్ భాగమని లేదా డైనమిక్ సెంటర్ ఆఫ్ ది సెల్ అని కూడా దీన్ని అంటాము. కణ మేధస్సు, సెల్ బ్రెయిన్ అంటే కణానికి మొత్తానికి కూడా మేధస్సు లాంటిది ఏంటి అంటే ఇక్కడ సెల్. ఎందుకంటే కణం అనేది గుండ్రంగా ఉంటుంది. కణము లోపల భాగం లోపల తీసుకున్నట్టయితే ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని మనం ఏమంటామంటే కేంద్రకాంశము అంటాము. కేంద్రకం లోపల మొత్తం ఉన్నటువంటి దాన్ని కేంద్రకం, న్యూక్లియస్ అంటాం. సో ఈ న్యూక్లియస్ని మన నిర్మాణాన్ని చూసినట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. కేంద్రకాన్ని కణ మేధస్సు అని అంటారు. మాస్టర్ ఆఫ్ కంట్రోల్ భాగం అని దేన్ని అంటారు? కణం అంటే కేంద్రకాన్ని అంటారు. కేంద్రకంలో ముఖ్యమైన భాగాలు 4 ఉంటాయి. ఒకటి కేంద్రక త్వచం, ఇది నిజ కేంద్రక కణాలతో మాత్రమే ఉంటుంది. ఇది 2 త్వచాలతో ఉంటుంది. ఈ రెండింటి మధ్య ప్రదేశాన్ని పెరిన్యూక్లియర్ అంటారు. ప్రదేశం పరికేంద్రక స్థలం అని కూడా దీన్ని అనడం అనేది జరుగుతుంది. ఈ 2 త్వచాలు అవిచ్ఛిన్నముగా ఉండి రంధ్రయుత నిర్మాణాలను ఏర్పరుస్తాయి. వీటిని కేంద్రక రంధ్రాలు అంటారు. కేంద్రక రంధ్రాల ద్వారా కణద్రవ్యము, కేంద్రక ద్రవ్యములోని పదార్థాల రవాణా అనేది జరుగుతుంది. కేంద్రక ద్రవ్యములో ఏమి జరుగుతుంది అంటే పదార్థాల రవాణా జరుగుతుంది. 2 త్వచాలు అవిచ్ఛిన్నముగా ఉండి రంధ్రయుత నిర్మాణాలను ఏర్పరుస్తాయి. ఎక్కడ 2 త్వచాలు అంటే కేంద్రకంలో నుండి 2 త్వచాలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. రెండోది కేంద్రక ద్రవ్యం. దీనిని కేంద్రక మాతృక లేదా కార్యోప్లాజం అంటారు. దీనిలో గ్లైకోప్రోటీన్, రైబోన్యూక్లియో ప్రోటీన్లు, జల విశ్లేషక ఎంజైములు, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, క్రోమాటిన్ పదార్థాలు అనేవి కేంద్రక ద్రవ్యములో ఉంటాయి. కేంద్రక ద్రవ్యములో ఉండేటటువంటి భాగాలు ఇక్కడ ఏం చేస్తాడు చూడండి. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే కేంద్రక ద్రవ్యములో ఉండేటటువంటి భాగాలు. ఏ కేంద్రక ద్రవ్యము? వృక్ష కణము యొక్క కేంద్రక ద్రవ్యములో ఉండే భాగాలు ఏమిటి అంటాడు. కిందేమిస్తాడంటే గ్లైకోప్రోటీన్, రైబోన్యూక్లియోప్రోటీన్, జల విశ్లేషక ఎంజైములు, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, క్రోమాటిన్ పదార్థము అని ఇచ్చేసేసి కిందేం చేస్తాడంటే దాని పక్క నుంచి మళ్ళీ తీసుకుంటే వేరే పదార్థాల్లో తీసుకుంటే న్యూక్లియోటైడ్, రైబోప్లాస్ట్లు, క్లోరోప్లాస్ట్లు, క్రోమోప్లాస్ట్లు అని ఇచ్చేసి కింద ఏ ఇచ్చేసి గ్లైకోప్రోటీన్, రైబోన్యూక్లియోటైడ్ ప్రోటీన్, అటుపక్కగా తీసుకుంటే బిలో సెకండ్ వన్లో జల విశ్లేషక ఎంజైములు, థర్డ్ వన్లో తీసుకుంటే అన్యు అని లేదా ఫోర్త్ వన్లో తీసుకుంటే ఏది కాదు అనడానికి ఆస్కారం ఉంది. అప్పుడు దాంట్లో ఫస్ట్ 1 సెకండ్ చూస్ చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎనాలిసిస్ బేస్ లోపల ఆన్సర్ అనేది ఎట్లా ఉంటుందంటే జతపరచు రూపంలో కూడా ఇవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కేంద్రక ద్రవ్యము లోపల అంటే వృక్ష కేంద్రక ద్రవ్యంలో ఉన్న అంశాలని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్రోమాటిన్ పదార్థం కేంద్రకములో గాఢవర్ణము కలిగి చిక్కపడిన ఉన్న దారాల వంటి నిర్మాణాన్ని క్రోమాటిన్ పదార్థం అంటారు. ఇది జాలాకార నిర్మాణంలో ఉంటుంది. చూడండి, ఈనెల వ్యాపనం చూస్తాం. ఈనెల వ్యాపనంలో జానాకార ఈనెల వ్యాపనం అంటాం. జాలాకారం అంటే వదులుగా ఉండడం. క్రోమాటిన్ పొర కూడా అదిగా ఉంటుంది. అంటే చేపలు పట్టే వల ఎట్లయితే ఉంటుందో ఆ రకంగా కనిపిస్తూ ఉంటుంది. కణ విభజన సమయంలో
క్రోమోజోములుగా మారుతుంది. దీనిలో డిఎన్ఏ, హిస్టోన్ ప్రోటీన్లు ఉంటాయి. క్రోమోజోములను అభిరంజకం చేయుటకు ఉపయోగించు రంజనాలు అసిటోకార్మిన్, ఫ్యూయాలింటిన్ ఈ రెండు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో వీటితో క్రోమోజోములను అభిరంజకము చేసినప్పుడు క్రోమాటిన్ చుట్టూ ఎక్కువగా ఉన్న ప్రదేశంని రంగు గ్రహించి గాఢ వర్ణంలోనికి మారుతుంది. దీన్ని హెటిరోక్రోమోటిన్ అని అంటారు. హెటిరోక్రోమోటిన్ అంటే ఏమిటి అంటే క్రోమోజోములను అభిరంజకం చేసినప్పుడు క్రోమాటిన్ చుట్టూ ఎక్కువగా ఉన్న ప్రదేశం ఎక్కువ రంగు గ్రహించి గాఢ వర్ణంలోనికి మారుతుంది. దీన్ని హెటిరోక్రోమాటిన్ అంటారు. హెటిరోక్రోమాటిన్లో తక్కువ క్రియాశీల పదార్థం అనేది ఉంటుంది. క్రోమాటిన్ చుట్టూ తక్కువగా ఉన్న భాగము తక్కువ రంగును గ్రహించి తేలిక వర్ణము కనిపిస్తాయి. దీన్ని యూక్రోమాటిన్ అంటారు. యూక్రోమాటిన్లో జన్యు పదార్థము క్రియాశీలకంగా ఉంటుంది. హెటిరోక్రోమోటిన్, యూక్రోమోటిన్ భాగాలలో భిన్న రీతులలో జరిగే అభిరంజన చర్యను హెటిరోపిక్నోసిస్ అంటారు. హెటిరోపిక్నోసిస్ అంటే యూక్రోమాటిన్ భాగాలలో భిన్న రీతులలో జరిగే అభిరంజనను హెటిరోపిక్నోసిస్ అని అంటారు. నాలుగోది కేంద్రకాంశం. వీటిని ప్లాస్మా సోములు అని కూడా అంటారు. వీటిని మొదటగా కనుగొన్నది పాంటానా. నిజ కేంద్రక కణాల కేంద్రకములో 1 లేదా 2 ముదురు రంగు గుండ్ర నిర్మాణాలు ఉంటాయి. వీటిలో ఆర్ఎన్ఏ, ప్రోటీన్లు, కొద్దిగా డిఎన్ఏలు ఉంటాయి. అంటే కేంద్రకాంశంలో అత్యధికంగా ఉండేవి ఏంటంటే ఆర్ఎన్ఏలు ఉంటాయి, ప్రోటీన్లు కూడా ఉంటాయి. అయితే కొద్ది భాగంలో మాత్రం తీసుకుంటే డిఎన్ఏ పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. వృక్ష జంతు కణాల మధ్య భేదాలు. ఇప్పటివరకు మనం వృక్ష కణము, జంతు కణానికి రెండింటిని కూడా చూసుకుంటూ వచ్చాం. అయితే వృక్ష కణానికి, జంతు కణానికి మధ్య ఉన్నటువంటి భేదాలు ఏంటని చూసినట్టయితే వృక్ష కణం, జంతు కణం. కణకవచం తీసుకున్నట్లయితే వృక్ష కణంలో కణకవచం ఉంటుంది, జంతు కణంలో కణకవచం ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టాలి, వృక్ష కణములో కణకవచం సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్, సూబరిన్ లేక నిర్మితం వృక్ష కణంలో. జంతు కణంలో ప్లాస్మా త్వచం మాత్రమే ఉంటుంది. ఇక్కడ కణకవచం అనేది జంతు కణంలో ఉండదు, ప్లాస్మా పొర ఉంటుంది. ఇజ్ ఎ ప్లాస్మా మెంబ్రైన్. రిక్తికలు వృక్ష కణంలో ఉంటాయి. జంతు కణాల్లో రిక్తికల యొక్క పని అనేది లేదు. రిక్తికలు అనేవి జంతు కణంలో ఉండవు. ప్లాస్టిడ్లు అనేవి తీసుకున్నట్లయితే వృక్ష కణాల్లో ప్లాస్టిడ్లు ఉంటాయి, కానీ జంతు కణాల్లో ప్లాస్టిడ్లు అనేవి ఉండవు. సెంట్రియోల్ అనేది వృక్ష కణంలో ఉంటుంది, కానీ జంతు కణంలో సెంట్రియోల్ అనేది ఉండదు. ఈ విషయాన్ని ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ యానిమల్ సెల్, ప్లాంట్ సెల్, ఈ రెండింటికి మధ్యన చూసినట్టయితే మనకు రెండింటికి మధ్యన మన భేదాలు కనిపిస్తుంటాయి. దీస్ ఆర్ ఏ ఎనిమల్ సెల్, దీస్ ఆర్ ఏ ప్లాంట్ సెల్. ఈ రెండింటి మధ్యన తీసుకుంటే సెల్ వాల్ కనిపిస్తుంది, ఇక్కడ క్లోరోప్లాస్ట్లు కనిపిస్తున్నాయి. తర్వాత ఇక్కడ తీసుకుంటే ఇవన్నీ నిర్మాణాలు మొత్తం కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, గరుకు అంతర్జీవనం, వీటిలో కూడా తీసుకో లైసోజోమ్ ఉన్నాయి. అంటే ఈ రెండింటికి మధ్యన భేదాలు కానీ తీసుకొని చూసినట్టుండి వృక్ష కణంలో కణకవచం ఉంటుంది, జంతు కణంలో కణకవచం ఉండదు. రిక్తికలు ఉంటాయి వృక్ష కణంలో, జంతు కణంలో రిక్తికలు ఉండవు. ప్లాస్టిడ్లు అనేవి వృక్ష కణంలో ఉంటాయి, కానీ జంతు కణంలో ప్లాస్టిడ్లు ఉండవు. సెంట్రియోల్ వృక్ష కణంలో ఉంటుంది, జంతు కణంలో సెంట్రియోల్ ఉంటుంది. ఒకటే ఒక భేదం ఏంటంటే ఇక్కడ చూడండి, జంతు కణం లోపల కణకవచము, రిక్తికలు, ప్లాస్టిడ్లు ఉండవు. జంతు కణంలో సెంట్రియోల్ ఉంటుంది. అంటే కణ విభజన, సెంట్రియోల్ అనేది కణాన్ని విభజన చేసేటటువంటిదని చెప్పాం. వృక్ష కణంలో తీసుకుంటే కణకవచము, రిక్తికలు, ప్లాస్టిడ్లు ఉంటాయి, సెంట్రియోల్ ఉండదు. ఈ ఒక్క భేదం అనేది గుర్తుపెట్టుకుంటే, అంటే సెంట్రియోల్ అనేది వృక్ష కణంలో ఉండదు, జంతు కణంలో ఉంటుంది. మిగతా 3 జంతు కణంలో ఉండవు, వృక్ష కణంలో ఉంటాయి. ఇది ఈ రెండింటికి మధ్య ప్లాంట్ సెల్, యానిమల్ సెల్స్కి మధ్య ఉన్నటువంటి భేదాలు. ఈ భేదాలు తీసుకుంటే ఇక్కడ కేంద్రకం ఉంటుంది, ఇక్కడ కేంద్రకం ఉంటుంది, ఇక్కడ కేంద్రకాంశం ఉంటుంది, ఇక్కడ కేంద్రకాంశం ఉంటుంది. తర్వాత దీని యొక్క నిర్మాణ భేదాలు తీసుకుంటే రెండింటిలో కూడా మనకు స్పష్టమైనటువంటి నిర్మాణాలు అవి మాత్రం కనిపిస్తాయి. ఇక్కడేమో గట్టి కణకవచం అనేది కనిపిస్తుంది యానిమల్ ఇది ప్లాంట్ సెల్ లోపల, కానీ వృక్ష కణం లోపల చూస్తే ఎలాంటి కణకవచం అనేది లేదు. చూడండి, ఇక్కడ కణకవచం అనేది లేదు, జస్ట్ ఏంది ప్లాస్మా మెంబ్రైన్, ప్లాస్మా పొర అనేది మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ తీసుకుంటే గట్టి కణకవచం అనేది కనిపిస్తుంది. ఇది వృక్ష కణానికి, జంతు కణానికి మధ్య ఉన్నటువంటి భేదాలు. తర్వాత కణ విభజన. సో కణ విభజన తీసుకున్నట్లయితే కణ అనువంశికత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఆర్ విశ్రా. కణచక్రం. కణములో జన్యు పదార్థము రెట్టింపు కావడము, కణ అణుఘటకాల ఉత్పత్తి మొదలైన ప్రక్రియలు వరుస క్రమంలో జరిగి ఫలితంగా చివరకు ఒక తల్లి కణము 2 పిల్ల కణాలుగా విడిపోయే ప్రక్రియను కణచక్రము అంటారు.
సెల్ సైకిల్. సో సెల్ సైకిల్ ఎలా ఉంటుంది అంటే కణములో జన్యు పదార్థము రెట్టింపు కావడము, కణ అణుఘటకాల ఉత్పత్తి మొదలైన ప్రక్రియలు వరుస క్రమములో జరిగి ఫలితంగా చివరకు ఒక తల్లి కణము 2 పిల్ల కణాలుగా విడిపోయేటటువంటి ప్రక్రియనే కణచక్రము అంటున్నాము. సో కణచక్రము లోపల నిర్మాణంగా తీసుకుంటే మనకు దీంట్లో 2 దశలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి అంతరదశ, రెండవది సమవిభజన. అంతరదశలో తిరిగి మళ్ళీ మనకు 3 దశలు కనిపిస్తాయి. ఒకటి జీవన్ దశ. జీవన్ దశని దీన్ని గ్యాప్ అంటాము. సుమారుగా ఇది 5 గంటల వరకు జరుగుతుంది, 5 గంటల సమయం పడుతుంది దీనికి. రెండవది ఎస్ దశ. ఎస్ దశ మీన్స్ సింథసిస్ దశ. ఇది 7 గంటల సమయం పడుతుంది పూర్తి కావడానికి. తర్వాత G2 దశ, దీన్ని గ్యాప్ 2 దశ అంటాము. ఇది సుమారుగా 3 గంటల సమయం పడుతుంది ఈ కణ చక్రం దశ లోపల. సమవిభజన. సమవిభజన తీసుకుంటే కేంద్రక విభజన, దీన్ని కేరియోకైనసిస్ అంటారు. తర్వాత రెండవది కణద్రవ్య విభజన, సైటోకైనసిస్. సో సమవిభజనలో 2 పార్ట్స్ ఉన్నాయి మనకు. ఒకటి కేంద్రక విభజన, రెండవది కణద్రవ్య విభజన, కైరియోకైనసిస్, తర్వాత సైటోకైనసిస్. సో మళ్ళీ తీసుకుంటే కేంద్రక విభజన కైరియోకైనసిస్ అనేది తిరిగి మళ్ళీ మనకు 4 దశలుగా ఉంటుంది. ప్రథమ దశ 1, మధ్య దశ, చలన దశ, అంత్య దశ. ఎక్కడైతే మనకు ఎల్లో స్పాట్ కనిపిస్తుందో అక్కడ చూడొచ్చు. ప్రథమ దశ, మధ్య దశ, చలన దశ, అంత్య దశ. ఇది కణచక్రంలో జరిగేటువంటి, మనం చెప్పాం కణచక్రము అనేది. కణచక్రంలో జన్యు పదార్థం రెట్టింపు కావడము, కణ అణుఘటకాల ఉత్పత్తి మొదలైన ప్రక్రియలు వరుస క్రమంలో జరిగి ఫలితంగా చివరకు ఒక తల్లి కణము 2 పిల్ల కణాలుగా విడిపోయే ప్రక్రియను కణచక్రం అంటారు. ఇది కణచక్రం జరిగేటటువంటి విషయం మనకు. దీంట్లో కణచక్రం ఎట్లా ఉంటుందనేది మనం స్పష్టంగా ఈ 2 దశల లోపల మనం చూడవచ్చును. సో ఇక్కడ అంతరదశ. అంతరదశని ఏమంటామంటే దీనినే విరామ దశ అని అంటారు. విరామ దశ అని అంటారు. ప్రతి 2 కణ విభజనలకు మధ్యగా ఇది జరుగుతూ ఉంటుంది. ఇది సమవిభజన మరియు సమవిభజన, క్షయకరణ విభజన రెండింటిలోనూ అంతర్దశ అనేది మనకు ఉంటుంది. అంతే తీసుకుంటే ఈ దశలో కణము కణ విభజనను అభివృద్ధికి అవసరమయ్యేటటువంటి వివిధ పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే DNA, ప్రకృతి, అదేవిధంగా ఒక వరుస లోపల క్రమము లోపల ఇది జరుపుతూ ఉంటుంది. సమవిభజన అనంతరం పిల్ల కణాలు అనేవి అంతర్దశలోకి వెళ్ళిపోతాయి. తర్వాత ఇది తీసుకుంటే సమవిభజన, క్షయకరణ రెండింటిలోని అంతర్దశ ఉంటుంది అనుకుంటున్నాం. ఈ సమవిభజన తర్వాత తీసుకుంటే మళ్ళీ తిరిగి ఇది మరలా 3 దశలుగా వర్గీకరించబడుతుంది. ఒకటి ఏంటంటే G1 దశ, రెండవది ఎస్ దశ, మూడవది G2 దశ. ఇంతకుముందుకి చూసాం మనం ఇక్కడ. మన దీంట్లో చూస్తే చూడండి మనకి ఇక్కడ కనిపిస్తుంది అంతర్విభజన దశ లోపల 3 ఉపదశలు కనిపిస్తున్నాయి. G1 దశ గ్యాప్ 1 5 అవర్స్ జరుగుతుంది ఇది. నెక్స్ట్ ఎస్ దశ 7 అవర్స్ జరుగుతుంది. గ్యాప్ 2 దశ అంటే G2 దశ 3 అవర్స్ జరుగుతుంది. సో ఈ దశలే మనకు అంతర విభజన లోపల మరి మనం చూడడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ దీంట్లో ఫస్ట్ వన్ తీసుకుని చూడండి మనకు G1 దశ. ఇది సమవిభజన లోపల జరిగేటువంటి దశ. DNA ప్రకృతి మధ్య ఉన్న దశ ఇది. DNA ప్రకృతికి మధ్య సమవిభజనకు మధ్య జరిగేటువంటి దశని G1 దశ అంటారు. ఇది అత్యంత క్రియాశీలత కలిగినటువంటి దశ. ఈ దశలో కణ వైశాల్యం అనేది పెరుగుతుంది. RNA ప్రోటీన్ల యొక్క సంశ్లేషణ అనేది ఈ దశలో జరుగుతుంది. తర్వాత తీసుకుంటే ఎస్ దశ. ఈ ఎస్ దశని సంశ్లేషణ దశ అని అంటారు. ఈ దశలో DNA ప్రకృతి జరుగుతుంది. తర్వాత DNA పరిమాణం రెట్టింపు అవుతుంది. క్రోమోజోముల సంఖ్య కూడా రెట్టింపు కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకొని ఎస్ దశ లోపల సంశ్లేషణ దశ లోపల గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే దీని లోపల DNA పరిమాణం మాత్రం పెద్దదవుతుంది. క్రోమోజోముల సంఖ్య అనేది రెట్టింపు కాదు. అంతర్దశలో ఇది ప్రముఖ పాత్రను పోషిస్తూ ఉంటుంది. తర్వాత G2 దశ. ఈ G2 దశను ఏమంటామంటే ఈ దశలో RNA ప్రోటీన్ సంశ్లేషణ అనేది జరుగుతుంది. సో ఇక్కడ తీసుకున్నట్టయితే నూతనంగా వివిధ కణాంగాలు ఇక్కడ G2 దశలో G2 దశ లోపల ఏర్పడతాయి. క్రోమోజోముల సంచలనానికి కండే పరికరం ఉత్పత్తికి అవసరమైన శక్తి కొరకు ATP అణువుల సంశ్లేషణ G2 దశ లోపల జరుగుతుంది. ఇది G2 దశలో జరిగేటటువంటి విషయము. తర్వాత నెక్స్ట్ తీసుకున్నట్లయితే సమవిభజన. దీన్ని M దశ అని అంటాము. సమవిభజన. సో సమవిభజనలో ఆల్రెడీ మనం చూసాం. సమవిభజనలో 2 దశలు ఉన్నాయి మనకు. ఒకటి కేంద్రక విభజన, కరియోకైనసిస్, తర్వాత కణద్రవ్య విభజన. ఈ 2 దశలు కూడా సమవిభజన లోపల మనకు కనిపిస్తూ ఉంటాయి. సమవిభజనని M దశ అంటాము. సమవిభజనను జంతు కణాలలో కనుగొన్నది వాల్టర్ ఫ్లెమింగ్ అనేటటువంటి వ్యక్తి
సమవిభజనని జంతు కణాలలో కనుగొన్నాడు? వృక్ష కణాల్లో కనుగొన్నది స్ట్రాస్బర్గ్. 1879 సంవత్సరం లోపల సమవిభజనని కనుగొంటుంది. సమవిభజనకు ఇతరుల పేర్లు తీసుకున్నట్టయితే చూసినట్టయితే దీనిలో పెరుగుదల విభజన, శాఖీయ విభజన లేదా కణదేహ విభజన అని దీని అనడం అనేది జరుగుతుంది. ఈ రకంగా మనకు సమవిభజన లోపల మార్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సమవిభజన లోపల ఈ మార్పుల యొక్క చక్రం అనేది తీసుకున్నట్లయితే మనకు ప్రత్యక్షంగా దీని నిర్మాణాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ నిర్మాణాలను మొత్తం కూడా తీసుకున్నట్టయితే కేంద్రకం యొక్క దిశ లోపల చూసినట్టయితే కణదేహం లోపల దిశలు చూసినట్టయితే ఒకటి కేంద్రక విభజన, మన దాంట్లో మనం 4 దిశలు అనుకున్నాం. ఒకటి కేంద్రక విభజన, సమవిభజనలో దిశలో తీసుకుంటే కేంద్రక దీన్ని కైరియోకైనెసిస్ అంటాము. కైరియోకైనెసిస్లో తీసుకుంటే 4 ఉపదిశలు కనిపిస్తాయి. ప్రథమ దిశ, మధ్య దిశ, చలన దిశ, అంతిమ దిశ. ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టెలోఫేజ్ 4 దిశలనేవి మనకు సమవిభజన యొక్క కేంద్రక విభజనలో 4 దిశలు స్పష్టంగా కనిపిస్తాయి. దీనిలో ఫస్ట్ వన్ ప్రథమ దిశ, ప్రోఫేజ్. ఇది కేంద్రక విభజనలో మొదటి దిశగా చెప్పుకోవచ్చు. ఈ దిశలో కేంద్రకం యొక్క మాత్రికలో క్రోమోజోములు సన్నంగా వలలుగా అల్లుకొని ఉంటాయి. క్రోమోజోములు కుదించబడి ఉంటాయి. పొట్టిగా దళసరిగా అమరిపరచబడి ఉంటాయి. ప్రతి క్రోమోజోమ్ నిలువుగా చీలి క్రోమాటిడ్లుగా రూపొందించబడుతుంది. 2 క్రోమాటిడ్లు సెంట్రోమియర్కు అత్తుకొనబడి ఉంటాయి. కేంద్రక త్వచము, కేంద్రకాంశము క్రమంగా కరిగిపోతాయి. కేంద్రక త్వచము, కేంద్రకాంశము అదృశ్యమయ్యే దశ ఏది? సమవిభజనలో ప్రథమ దిశ. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. ప్రథమ దిశ లోపల కేంద్రక త్వచము, కేంద్రకాంశము 2 కూడా కరిగిపోతాయి, అదృశ్యమవుతాయి. అలా అదృశ్యమయ్యేటటువంటి దశ ప్రథమ దిశ. కావున క్రోమోజోములు కణ ద్రవ్యములో చెల్లాచెదురుగా తేలియాడుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఇది సమవిభజనలోని ప్రథమ దిశలో కైరియోకైనెసిస్లో జరిగే దిశ. తర్వాత మధ్య దిశని మెటాఫేజ్ అంటాము. ఈ దశలో 2 ముఖ్యమైనటువంటి మార్పులు జరుగుతాయి. ఒకటి ఏంటంటే విద్రువ కండెపోగులు ఏర్పడి అవి కైనిటోకోర్ ప్రాంతములో అతుక్కుంటాయి. విద్రువ కండేపోగులు ఏర్పడతాయి. ద్విధ్రువ కండేపోగులు అనేవి ఏర్పడి అవి అతుక్కోబడతాయి. తర్వాత కండేపోగుల సహాయంతో క్రోమోజోముల మధ్యస్థ పలకము లేదా రేఖీయ పలకం మీద అమర్చబడడం జరుగుతుంది. ఈ దశలో జంతు కణాలలో సెంట్రియోల్ కేంద్రకానికి 2 ధ్రువాల వైపుకు చెల్లిస్తుంది. ఈ దశ లోపల కండేపోగుల సమూహంతో ఎప్పుడైతే మనకు పక్కకు జరుగుతుందో సెంట్రియోల్ అనేది 2గా విభజన చెంది ఇది ఏమవుతుందంటే సెంట్రియోల్ కేంద్రకానికి 2వ వైపుకు చెల్లించడం జరుగుతుంది. అక్కడి నుండి సూక్ష్మ కణాలన్నీ కలిసి దాదాపుగా పోచల వలె ఇవి నిర్మాణాలు ఏర్పడతాయి. వీటిని కండే తంతువులు అంటారు. కండే తంతువులు ఏర్పడేటటువంటి దశ మధ్య దశ, సమవిభజనలోని మధ్య దశ. ఈ దశలో వృక్ష కణాల్లో సెంట్రియోల్ ప్రత్యక్షమవుతుంది. వృక్ష కణాల్లో సెంట్రియోల్ ప్రత్యక్షమయ్యే దశ ఏంటిది? మధ్య దశ. ఇక్కడ సమవిభజనలో వృక్ష కణాల లోపల సెంట్రియోల్ ప్రత్యక్షమయ్యే దశ మధ్య దశ. సెంట్రియోల్ విభజన చెందే దశ జంతు కణం లోపల మధ్య దశ. ఇక్కడ డిఫరెంటేషన్ గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. మధ్య దశ లోపల జంతు కణంలో తీసుకుంటేనేమో సెంట్రియోల్ విభజన చెందుతుంది. అదే మధ్య దశ లోపల వృక్ష కణంలో తీసుకున్నట్టయితే సెంట్రియోల్ తిరిగి ప్రత్యక్షమవుతుంది. కండే తంతువులుగా ఏర్పడి సూక్ష్మ నాళికలు ట్యూబాలిన్ ప్రోటీన్తో ఏర్పడి ఉంటాయి. అంతేకాకుండా కండేపోగులు 3 రకాలుగా ఇక్కడ ఏర్పడడం జరుగుతుంది. సో కండేపోగులు అనేవి ఈ దశ లోపల మనకు 3 రకాలుగా ఏర్పాటు కావడం అనేది జరుగుతుంది. సో ఈ 3 రకాల్లో తీసుకుంటే అవిచ్ఛిన్న కండేపోగులు, క్రోమోజోమ్ కండేపోగులు, అంతరమండల కండేపోగులు. అవిచ్ఛిన్న కండేపోగులు, క్రోమోజోమ్ కండేపోగులు, అంతరమండల కండేపోగులని 3 రకాలుగా విభజించబడుతుంది. కండే తంతువుల నుండి సెంట్రియోల్ని, కండే తంతువులతో కూడిన సెంట్రియోల్ని ఆస్టర్ అంటారు. కండే తంతువులతో కూడిన సెంట్రియోల్ని ఆస్టర్ అంటారు. మధ్య దశలో కణద్రవ్యములో చెల్లాచెదురుగా ఉన్న క్రోమోజోముల మధ్య దశ రేఖ వైపుకు ఇవి చెల్లిస్తాయి. వీటిని కైనిటోకోర్లు అంటారు. క్రోమోజోముల్లోని కైనిటోకోర్ల మధ్య రేఖకు సమాంతరంగా అమరి ఉండిన బాహు అణువులు లేదా బహుభుజ ధ్రువాలు అనేవి ధ్రువం వైపుకు నెట్టబడతాయి. క్రోమోజోములు అన్నీ మధ్య రేఖీయంపై
క్రమ పద్ధతిలో అమరి ఈ నిర్మాణం అని మధ్య దశలో పలకను చూడొచ్చు. అంటే క్రోమోజోమ్స్ అన్నీ కూడా తీసుకుంటే మధ్య దశ లోపల ధ్రువాల వైపు నుంచి అంటే కణం అనేది విభజన చెంది క్రోమోజోమ్స్ అని కూడా మధ్య భాగం లోపలికి రావడం అనేది జరుగుతుంది, మధ్య దశ లోపలికి వస్తాయి. అంతేకాకుండా తీసుకుంటే మధ్య పలకం దశలో క్రోమోజోములు బాహుకణ ద్రవ్యంలో స్వేచ్ఛగా తేలియాడుతూ ఉండడం అనేది జరుగుతుంది. స్పష్టంగా ఇవి తేలియాడుతూ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అంటే క్రోమోజోములు మధ్య పలకం దగ్గరికి వస్తే దాన్ని మధ్య దశ అంటాము. ఇది మధ్య దశగా చెప్పవచ్చును. నెక్స్ట్ చలన దశ, మూడోది చలన దశ అనాఫేజ్. ఈ దశలో 2 ముఖ్య క్రియలు జరుగుతాయి. ఒకటి ఏంటంటే సెంట్రోమియర్ 2 సమభాగాలుగా విడిపోయి క్రోమాటిడులుగా విడిపోతాయి. చలన దశ లోపల సెంట్రోమియర్ అనేది 2 సమభాగాలుగా విభజించుతుంది, 2 భాగాలుగా మధ్యకి విడిపోతుంది, విడిపోయి 2 క్రోమాటిడులుగా తయారవుతుంది. 2 క్రోమాటిడ్ మీన్స్ 2 సన్నపు పోచలుగా విడిపోతుంది. రెండోది విడిపోయిన క్రోమాటిడులు పిల్ల క్రోమోజోములుగా ధ్రువాల వైపు చెల్లిస్తాయి. క్రోమోజోమ్ మధ్య భాగంలో ఉంది అంటే కణాలు మధ్య భాగం విడిపోయాయి, 2 సెంట్రోమియర్ సమభాగాలు విడిపోయాయి. విడిపోయిన తర్వాత ఈ క్రోమాటిడ్ అనేవి 2 పిల్ల క్రోమోజోములుగా ధ్రువాల వైపుకు నెట్టబడడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇలా మనకు ఈ 2 దశల లోపల మనకు మార్పులు అనేవి కనిపించడం అనేది జరుగుతుంది. సో ధ్రువాల వైపుకు వెళ్ళినటువంటి క్రోమోజోములు అనేవి పిల్ల సెంట్రోమియర్తో పాటుగా విడిపోయి మధ్య రేఖీయాలుగా ఏర్పాటు కావడం జరుగుతుంది. ఈ క్రోమోజోములు అనేవి కండే పోగులుగాను తర్వాత చెలించేటువంటి పోగులుగా అవుతాయి. వీటిని వాల్ అంటారు. ఇవి స్థానాంతరగతంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. లాస్ట్ 1 దశ అంతిమ దశ టేలోఫేజ్ అంటాం. ఈ దశలో వచ్చే మార్పులు ప్రథమ దశ అంతములో జరిగిన మార్పులకు వ్యతిరేకంగా ఉంటాయి. ప్రథమ దశ లోపల తీసుకున్నట్లయితే మనకు ఏవైతే జరిగాయో అవన్నీ కూడా ఇక్కడ వ్యతిరేకత ఉంది. క్రోమోజోములు ధ్రువాల వద్ద పలుచబడి నిర్దిష్ట ఆకారంగా మార్చబడడం అనేది జరుగుతుంది. సో అక్కడైతే క్రోమోజోమ్స్ మరి పలచబడి మారుతుంది అంటే కండే తంతువులు అదృశ్యమవుతాయి. ఇక్కడ కండే తంతువులు అక్కడ మన అదృశ్యమైపోతాయి. కేంద్రక త్వచం ఇతర కేంద్రక నిర్మాణాలు తిరిగి ప్రత్యక్షమవుతాయి. కేంద్రక త్వచాలు అనేవి తిరిగి ప్రత్యక్షమవుతాయి. క్రోమోజోమ్ నుండి కేంద్రకాంశము న్యూక్లియోజెనిసిస్ అనే ప్రక్రియ ద్వారా తిరిగి ప్రత్యక్షమవుతాయి. ప్రతి తల్లి కణములో 2 ధ్రువాల వద్ద 2 కేంద్రకాలు అనేవి ఇక్కడ ఏర్పాటు కావడం జరుగుతుంది. అంతిమ దశ ప్రథమ దశ లోపల ఏవైతే అదృశ్యమయ్యాయో తిరిగి అంతిమ దశ లోపల అవి ప్రత్యక్షమవుతాయి. అంటే కండే తంతువులు అక్కడ కనిపిస్తాయి, ఇక్కడ అదృశ్యమైపోతాయి. తర్వాత కేంద్రకంలో ఉన్నట్టు క్రోమోజోమ్ నుండి కేంద్రకాంశము న్యూక్లియోజెనిసిస్లు అనేవి ప్రక్రియలు 2 కూడా ప్రత్యక్షమవుతాయి. ప్రతి తల్లి కణం కూడా 2గా అంతిమంగా ఏర్పడి 2 పిల్ల కణాలుగా ఏర్పాటు కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సమవిభజనలో 2వ దశ కణద్రవ్య విభజన సైటోకైనసిస్. సో సైటోకైనసిస్ దశలో తీసుకున్నట్టయితే మనకు చూడండి, సైటోకైనసిస్ లోపల మనకు ఈ దశలో జంతు కణాలలో మధ్య పలకం వద్ద ఒక కొత్త కణత్వచం ఏర్పడి 2 పిల్ల కణాలు విభజించబడతాయి. వృక్ష కణాలలో కొత్త కణకవచం మధ్య పలకం వద్ద ఏర్పడుతుంది. ఈ మధ్యలో ఈ 2 అంశాలను గుర్తుపెట్టాలి. జంతు కణాల మధ్యలో మధ్య పలకం ఒక కొత్త కణత్వచం నుండి ఏర్పడుతుంది, 2 పిల్ల కణాలుగా విభజించబడతాయి దీంట్లో వృక్ష కణం లోపల. అదే వృక్ష కణంలోకి వచ్చేసరికి వృక్ష కణాలలో కొత్త కణకవచం మధ్య పలకం ఏర్పడుతుంది. జంతు కణంలో చూడండి, కణద్రవ్యంలో జంతు కణాల మధ్య పలకం వద్ద ఒక కొత్త కణత్వచం ఏర్పడి 2 పిల్ల కణాలుగా విభజించబడతాయి. ఈ అంశాన్ని కణద్రవ్య విభజనలో సైటోకైనసిస్లో స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ దశలో కండేపోగులు అవశేష అవయవాల కణాల మధ్య రేఖ ప్రాంతంలో పీపా ఆకార నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. కండేపోగులు అనేవి మధ్య భాగంలోకి ఏర్పడతాయి. ఎట్లా ఉంటాయి? పీపా ఆకారం ఒక సీసా ఆకారం లోపలికి వెళ్తాయి. దీన్ని మనం ఏమంటామంటే ప్రాగ్మోప్లాస్ట్ అంటారు. గాల్జీ సంక్లిష్ట కోశాలు ప్రాగ్మాప్లాస్ట్లకు చేరి పెక్టిన్ పదార్థాలను విడుదల చేస్తాయి ఈ దశ లోపల. ఫలితంగా ప్రాగ్మాప్లాస్ట్లు ద్రవరూప కణఫలకంగా ఏర్పడతాయి. కణఫలకము కేంద్రక ప్రసార క్రమంలో కొనసాగి పలకాలకు ఇరువైపులా ఉన్న కణకవచం చేరుతుంది. చివరకు అనేక భౌతిక రసాయన మార్పులకు గురి అయి గరిష్టమైనటువంటి గట్టి పొర అనేది ఏర్పడుతుంది. దీన్ని మధ్య పటలిక అని అంటారు. మధ్య పటలిక ఇరువైపులా ప్రాథమిక కణకవచాలు రూపొందించబడి అనంతరం పిల్ల కణాలుగా విభజన చెందడానికి ఆస్కారం ఉంటుంది. కణద్రవ్య విభజనను కణం ఏర్పాటు ద్వారా జరిగే విభజన పద్ధతి అని అంటారు.
ఇది కణద్రవ్య విభజనలో జరిగేటటువంటి ప్రథమమైనటువంటి అంశంగా చూడవచ్చు. తర్వాత క్షయాకరణ విభజన, మియాసిస్. క్షయాకరణ విభజన, దీన్ని మియాసిస్ అంటాము. సో క్షయాకరణ విభజన, మియాసిస్. క్షయాకరణ విభజనను ప్రవేశపెట్టింది జేబీ ఫార్మర్. 1905 సంవత్సరం లోపల జేబీ ఫార్మర్ క్షయాకరణ విభజన ప్రవేశపెట్టాడు. జేఈ మూలే క్షయాకరణ విభజనలో క్రోమోజోముల సంఖ్య మాతృకణాల సంఖ్య నుండి పిల్ల కణాలకు సగానికి తగ్గించబడతాయని గుర్తించినటువంటి ఇది ఎవరంటే ఆగస్టు వైస్మ్యాన్ 1887 సంవత్సరం లోపల. ఇక్కడ క్షయాకరణ విభజన అంటేనే మనకు ప్రవేశపెట్టినటువంటి వారు జేబీ ఫార్మర్ 1905లో. జేఈ మూలే ఏమంటాడంటే క్షయాకరణ విభజనలో క్రోమోజోముల సంఖ్య మాతృకణాల సంఖ్య నుండి పిల్ల కణాలకు సగానికి తగ్గించబడుతుందని చెప్పాడు. దీని విషయాన్ని చెప్పింది అంటే ఆగస్ట్ వైస్మ్యాన్ 1887 సంవత్సరం లోపల మనకు చెప్పడం జరిగింది. అంటే క్రోమోజోముల క్షయాకరణ ప్రక్రియలో వృక్షాలలో నిర్దిష్టించినటువంటి వారు స్ట్రాన్స్బర్గ్. వృక్షాల్లో చెప్పినటువంటి వారు క్రోమోజోముల క్షయాకరణ ప్రక్రియను వృక్షాల్లో నిర్ధారించింది స్ట్రాస్బర్గ్. క్షయాకరణ విభజనను జరుపుకునే కణజాలాలను మియాసైట్లు అంటారు. క్షయాకరణ విభజన లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవులలో ప్రత్యుత్పత్తి కణాల లోపల జరుగుతుంది. ఇది ప్రత్యుత్పత్తి కణాల లోపల స్పష్టంగా జరుగుతూ ఉంటుంది. క్షయాకరణ విభజన మొక్కలలో కింది విధంగా జరుగుతుంది. ఆవర్త బీజాలు పరాగ కోశాలలోని భాగాల్లో జరుగుతుంది. పరాగ రేణువులు మాతృకణం సూక్ష్మసిద్ధ బీజంగా విభజన చెందుతాయి. బీజ మాతృకణంలో అండములోని అండాంతస్థ కణజాలం జరుగుతుంది. కణజాలం నుంచి తీసుకున్నట్లయితే కణజాలం నుంచి రూపొందించిన స్థూలసిద్ధ బీజ మాతృకణాల్లో జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, వివృత బీజాల్లో తీసుకుంటే ఎలా ఉంటుందంటే వివృత బీజాల్లో సూక్ష్మసిద్ధ బీజాశయ మాతృకణం ఏర్పడుతుంది వివృత బీజాల లోపల, తర్వాత స్థూలసిద్ధ బీజ మాతృకణం ఏర్పడుతుంది. ఆవర్త బీజాల్లో తీసుకుంటే పరాగకోశాల్లోని పరాగరేణు మాతృకణము సూక్ష్మసిద్ధ బీజ మాతృకంలోనికి మార్చబడుతుంది. తర్వాత అందులో అండాంతస్థ కణజాలం నుంచి రూపొందించిన సూక్ష్మసిద్ధ బీజాలు ఏర్పాటు కావడం జరుగుతుంది. సో బ్రయోఫైటా, టెరిడోఫైటాలో సూక్ష్మసిద్ధ బీజ మాతృకణాల్లో జరుగుతుంది. వివృత బీజాలు తీసుకున్నట్లయితే ఇంతకు చెప్పుకున్న వివృత బీజాల్లో సూక్ష్మసిద్ధ బీజ మాతృకణం, స్థూలసిద్ధ బీజ మాతృకణం. బ్రయోఫైటా, టెరిడోఫైటాల్లో సిద్ధ బీజ మాతృకణాలు. తాలోఫైటా మొక్కల్లో సంయోగ బీజాల్లో క్షయాకరణ విభజన జరుగుతుంది. తాలోఫైటాల్లో క్షయాకరణ విభజన ఎక్కడ జరుగుతుంది క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. తాలోఫైటా లోపల సంయోగ బీజాల లోపల క్షయాకరణ విభజన జరుగుతుంది. అదే బ్రయోఫైటా, టెరిడోఫైటాల్లో ఎక్కడ జరుగుతుంది? సిద్ధ బీజ మాతృకణంలో జరుగుతుంది. వివృత బీజాల్లో ఎక్కడ జరుగుతుంది? సూక్ష్మ సిద్ధ బీజ మాతృకణం, స్థూల సిద్ధ బీజ మాతృకణంలో జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. క్షయాకరణ విభజన సంయోగ బీజాల ఉత్పత్తి సమయంలో లేదా లైంగిక కణాల పక్వ దశకు చేరే సమయంలో జరుగుతుంది. ప్రతి జీవి తన జీవిత చక్రాన్ని సంయుక్త బీజ నుండి ప్రారంభిస్తుంది. అందువల్ల ద్వయస్థితిక జీవులలో ప్రతి కణములో 2 జట్ల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇందులో ఒకటి స్త్రీ, ఒకటి పురుష జనకాలు 2 ఉంటాయి. అంటే ప్రతి క్రోమాటిడ్లో ఒకటి తీసుకుంటే పురుష బీజ లక్షణం కలిగిన ఒక క్రోమాటిడ్ ఉంటుంది, క్రోమోజోమ్ ఉంటుంది. స్త్రీ బీజకు సంబంధించిన ఒక క్రోమోజోమ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇది ఈ విధంగా కలిసి ప్రతి జీవి కలిసి ఏర్పడి దీన్ని ఏమంటామంటే సంయుక్త బీజం అంటాం. జైగోట్ అనేది ఏర్పడుతుంది. ద్వయస్థితిక జీవుల జీవితంలో ఒక దిశలో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడతాయి. ఈ విధంగా జరగని ఎడల ప్రతి తరములోని ఫలదీకరణ వల్ల క్రోమోజోముల సంఖ్య రెట్టింపు అయి బహుస్థితికాలు ఏర్పడి జీవుల్లో ఊహించని లక్షణాలు అనేవి మార్పుల్లోకి రావడం అనేది జరుగుతుంది. ఇలా మార్పులోకి వచ్చేటటువంటి స్థితిని మనం ఏమంటామంటే ఆ దశ లోపల ప్రత్యేకమైనటువంటి దశగా దీన్ని తీసుకోవచ్చు. ఇలా ఏర్పడినటువంటి ఫలదీకరణ ఫలితం క్రోమోజోముల సంఖ్య అనేది రెట్టింపయి బహుస్థితికాలుగా మారడం అనేది జరుగుతుంది. క్షయాకరణ యొక్క విభజన యొక్క ముఖ్యాంశాలు తీసుకున్నట్టయితే క్షయాకరణ విభజనలో ముఖ్యాంశాల్లో తీసుకుంటే 2 దశలలో జరుగుతుంది క్షయాకరణ విభజన. ఒకటి క్షయాకరణ విభజన 1, క్షయాకరణ విభజన 2. క్షయాకరణ విభజన 1, క్షయాకరణ విభజన వస్తుంది. 2 దశలలో ముందుగా అంతరదశ అనేది ఉంటుంది. 2 దశలలో అంతర్దిశ అనేది ఉంటుంది. కానీ 2వ క్షయాకరణ విభజనకు ముందున్న అంతర్దిశలో ఎస్ దిశ ఉండదు. ఇక్కడ చూడండి, 2 దిశలలో ముందుగా అంతర్దిశ అనేది ఉంటుంది. కానీ 2వ క్షయాకరణ విభజన దశకు ముందున్న అంతర్దిశలో ఎస్ దిశ ఉండదు. క్షయాకరణ విభజన యొక్క 2 దశలలో DNA ప్రకృతి ఒకేసారి జరుగుతుంది.
డిఎన్ఏ యొక్క ప్రకృతి అనేది ఒకేసారిగా జరగడం జరుగుతుంది. క్షయాకరణ విభజనలో అంతంలో ఒక మాతృకణం నుండి 4 పిల్ల కేంద్రకాలు ఏర్పడతాయి. క్షయాకరణ విభజన జరిగిన తర్వాత ఒక పిల్ల కణం నుంచి 4 పిల్ల కేంద్రకాలు, ఒక మాతృకణం నుండి 4 పిల్ల కేంద్రకాలు ఏర్పడతాయి. సమజాతీయ క్రోమోజోమ్స్ ఉత్పత్తి అవుతాయి. ఈ సమజాతీయ క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయంటే ద్వయస్థితిక జీవుల్లో స్త్రీ పురుష జనకాలకు చెందిన 2 క్రోమోజోమ్లో ఒకే పరిణామంలో ఒకే రకంగా ఉండే క్రోమోజోములను సమజాతీయ క్రోమోజోములు అంటారు. సమజాతీయ క్రోమోజోములు అనగానేమి? ద్వయస్థితిక జీవులలో స్త్రీ పురుష జనకాలకు చెందిన 2 క్రోమోజోములలో ఒక పరిమాణములో ఒక రకంగా ఉండే క్రోమోజోములను సమజాతీయ క్రోమోజోములు అంటారు. ప్రతి సమజాతీయ క్రోమోజోము జతను బైవాలెంట్ అంటారు. సోదర క్రోమాటిడ్లు ఉంటాయి. ఇక్కడ సోదర క్రోమాటిడ్లు అనేవి బైవాలెంట్ క్రోమోజోములుగా మనకు మార్పులు చెందడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ అంతేకాకుండా కాస్మెటేటా అనేటువంటి క్రోమోజోమ్ ఉంటాయి. ఇవి సోదర క్రోమాటిడ్ల నిర్మాణాన్ని ప్రేరేపితం చేస్తూ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. క్రోమోజోముల లోపల తీసుకుంటే ప్రతి క్రోమోజోములో ఒకటి తీసుకుంటే మియాఫేజ్ దశ లోపల డిఎన్ఏ యొక్క నిర్మాణం వలన మనకు ప్రత్యేకమైన నిర్మాణాలు అనేవి ఏర్పడతాయి. వీటిలో తీసుకుంటే పాకెటిన్ చతుస్కాలు అంటారు. క్రోమోటిడ్లుగా చీలి బైవాలెంట్ 4 క్రోమోటిడ్లుగా కనిపిస్తాయి. ఇలా కనిపించేటటువంటి దశని పార్టికిన్ చతుస్కాలు అంటారు. సో కణచక్రం కానీ తీసుకున్నట్లయితే క్షయాకరణ విభజనలో కణచక్రం, క్షయాకరణ విభజన మియాసిస్లో కణచక్రం కానీ తీసుకున్నట్లయితే మనకు ప్రత్యేకమైనటువంటి నిర్మాణం లోపల కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రత్యేకమైన నిర్మాణంలో తీసుకుంటే దీంట్లో కూడా తీసుకుంటే మనకు కణ విభజన, తర్వాత కణద్రవ్య విభజన, తర్వాత కేంద్రక విభజన 2, తర్వాత కేంద్రక ద్రవ్య విభజన కనిపిస్తుంది. దీంట్లో ప్రథమ దిశ, మధ్య దిశ, చలన దిశ, తర్వాత అంతరదిశ, తర్వాత లెప్టోస్టోములు, తర్వాత లైంగికమైన ప్రకృతి విధానాలు అనేవి దీంట్లో మనకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. క్షయాకరణ విభజన 2, క్షయాకరణ విభజన 1లో మనకు కనిపించే విషయాలు చూసాం. ఇదంతా కూడా క్షయాకరణ విభజన 1లో 2లో కనిపించేటివి. 2లో తీసుకుంటే ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మనకు అంతరంలో ఒక మాతృకణం నుండి 4 పిల్ల కణాలు ఏర్పడతాయి. క్షయాకరణ విభజన 2లో తీసుకున్నట్లయితే అంతరంలో ఒక నుంచి 4 పిల్ల కణాలు అనేవి ఏర్పాటు కావడం అనేది జరుగుతుంది. ఈ సమజాతీయ క్రోమోజోములు ద్వయస్థితిక జీవులు స్త్రీ పురుష కణాల నుంచి ఏర్పడి ఒకే పరిమాణంలో ఒకే రకంగా ఉండే క్రోమోజోములు సమజాతీయ క్రోమోజోములు అంటారు. ఇవి ఏర్పడతాయి. తర్వాత బైవాలెంట్ సోదర క్రోమాటిడ్లు, సోదరిత క్రోమాటిడ్లు, కయాస్మేటా, పాకిటియో చతుస్కాలు ఏర్పడతాయి. ఇది క్షయాకరణ విభజనలో తీసుకుంటే మియాసిస్ 1, మియాసిస్ 2 2 దశలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. దీంట్లో తీసుకుంటే మియాసిస్ 1, మియాసిస్ 2లో తీసుకుంటే మనకు ప్రత్యేకంగా తీసుకుంటే ఇక్కడ మనకు ప్రత్యేక కేంద్రక విభజన 1 మనకు కణద్రవ్య విభజన కనిపిస్తుంది. తర్వాత కేంద్రక విభజన 2 అంటే మియాసిస్ 1, మియాసిస్ 2లో తీసుకుంటే వేరువేరు నిర్మాణాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి. మియాసిస్ 1. సో మియాసిస్ 1లో తీసుకుంటే చూడండి, మొదటి క్షయాకరణ విభజన భిన్న రూపక విభజన అనేది ఇక్కడ జరుగుతుంది. మొదటి క్షయాకరణ విభజన లోపల దీనిలో కేంద్రక విభజన 1లో తీసుకుంటే దీనిలో 4 దశలు కలవు. ఈ దశలలో మియాసైట్లలో ఉండే క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడుతుంది. దీంట్లో ప్రథమ దశను తీసుకున్నట్లయితే ఇది ఎక్కువగా సమయాన్ని కలిగి ఉంటుంది. దీనిలో జరిగే క్రోమోజోముల మార్పు ఆర్జితవంతంగా తిరిగి 5 దశలుగా వర్గీకరించడం అనేది జరిగింది. అవి ఏంటంటే 1 లెప్టోటిన్, జైగోటిస్, పాకెటిన్, డిప్లోటిన్, డయోకైనసిస్. సో ఇక్కడ లెప్టోటిన్ అంటే ఏంటంటే ఈ దశ లోపల కేంద్రకం పరిమాణం పెరుగుతుంది. జైగోటిన్లో తీసుకుంటే జైగోటిన్ యొక్క నిర్మాణాన్ని కానీ మనం తీసుకొని చూసినట్టయితే జైగోటిన్ యొక్క నిర్మాణం లోపల ఈ దశలో సమజాతీయ క్రోమోజోములు బైవలెంట్గా ఉంటాయి. సమజాతీయ క్రోమోజోములు అన్ని కూడా తీసుకుంటే బైవలెంట్గా కనిపిస్తుంటాయి జైగోటిన్ దశ లోపల. అంతేకాకుండా దీనిని అనుదైర్ఘ్య సంధాన సూత్రం సమయుగ్మంగా చేయవచ్చును. అనుదైర్ఘ్య సంధానం సూత్ర సంయుగ్మం అని అంటారు దీన్ని జైగోటిన్ దశని. తర్వాత అంతేవిధంగా తీసుకుంటే సమజాతీయ క్రోమోజోములు జతలుగా ఏర్పడి ప్రారంభ స్థానం ఆధారంగా అనుదైర్ఘ్య సంధానము చేసి 3 రకాలుగా ఇవి ఏర్పడతాయి. దాంట్లో తీసుకున్నట్టే అనుదైర్ఘ్య సంధానం ఏంటి, ప్రోట్మానెల్ అనుదైర్ఘ్య సంధానము, ప్రోస్టెంట్రిక్ అనుదైర్ఘ్య సంధానము, తర్వాత ర్యాండమ్ లేదా ఇంటర్మీడియట్ అనుదైర్ఘ్య సంధానం అనే 3 రకాలుగా ఉంటుంది. తర్వాత సి తీసుకున్నట్టయితే మనకు పాకెటిన్ దశ. ఇది ముఖ్యమైన దశ. దీన్ని జన్యు పునఃసంయోజక దశ అంటారు. సో ఈ దశ లోపల ప్రతి క్రోమోజోము 2 క్రోమాటిడ్లుగా చీలి బైవాలెంట్కు 4 క్రోమాటిడ్లను కనిపిస్తాయి. వీటిని పాకెటిన్ చతుస్కాలు అంటారు. బైవాలెంట్లోని ప్రత్యక్ష సోదర క్రోమాటిడ్లు 2 లేదా ఎక్కువ ప్రదేశాల్లో అతుక్కుంటాయి.
ఈ అతుక్కునే స్థానాలను కస్మటేటా అంటారు. కస్మటేటా స్థానాల్లో ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ చర్య వలన క్రోమాటిడ్లు ముక్కలుగా విభజన చెందడం జరుగుతుంది. విరిగిన స్త్రీ పురుష జనకాలు చెందిన క్రోమాటిడ్లు పరస్పరం స్థాన మార్పిడి చెంది లైగేజ్ అనే ఎంజైమ్ వల్ల అతుక్కుంటాయి. ఈ విధంగా స్త్రీ పురుష సోదర క్రోమాటిడ్ల మధ్య జన్యు మార్పిడి జరగడాన్ని పరాగతి అంటారు. పరాగతి ఫలితంగా జన్యు పునఃసంయోజనం ఏర్పడుతుంది. దీనిని జీవ పరిణామం ఏర్పడుతుంది. పాకిటిన్ దశ అని ఈ దశ కంటే ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. ఈ దశలో కొన్ని రోజులు లేదా సంవత్సరాల కాలం పడుతుంది. ఇది మనకు పాకిటిన్ దశలో జరిగేటటువంటి మార్పులు. తత డిప్లోటిన్ క్రోమోజోముల జతల మధ్య ఉండే పోటినిమల్ సంక్లిష్టము నిర్మాణం కరిగిపోయిన క్రోమోజోముల నిరాకష అనేది ఇక్కడ ఏర్పడుతుంది. క్రోమోజోముల యొక్క నిరాకష అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నిర్మాణం లోపల తీసుకున్నట్లయితే ఈ నిర్మాణం లోపల స్పష్టమైనటువంటి నిర్మాణాలని మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా తీసుకుంటే ప్రతి బైవలెంట్ లోపల 2 క్రోమోజోములు అనేవి వికర్షించబడి ఒకదానికి ఒకటి దూరంగా చెలించి కయస్మేటా స్థానాల లోపల మాత్రమే ఒకదానికొకటి అతుక్కొని ఉంటాయి. ఈ దశలో కయస్మాటాలు స్పష్టంగా ఎక్స్ ఆకారంలో కనిపిస్తాయి పాకెటిన్ దశ లోపల, డిప్లోటిన్ దశ లోపల. తర్వాత వినిమయం అనేది ఇక్కడ జరుగుతుంది. డయాకైనసిస్ సమజాతీయ క్రోమోజోముల మధ్య వికర్షణ బలాల ప్రభావం వలన కయస్మాలు క్రోమోజోముల కొనలకు చెలిస్తాయి. క్రోమోజోమ్ ఏదైతుందో దాని యొక్క చివరి భాగాలకు చెలిస్తాయి. దీన్ని అంతిమ స్థిరీకరణము అంటాము. బైవలెంటులు పొట్టిగా దళసరిగా మారి కేంద్రక పరిధి వైపు చెలిస్తాయి. కేంద్రక అంశము కేంద్రక త్వచము అదృశ్యమై బైవోలెంట్ క్రోమోజోముల సంఖ్యలో విడుదలవుతాయి. తర్వాత మధ్య దశ ధ్రువాల నుండి కండే పరికరం ఏర్పడుతుంది. మూడోది చలన దశ. ఈ దశలో బైవాలెంట్లోని సమజాతీయ క్రోమోజోములు విడిపోయి సెంట్రోమియర్ కణ విభజన జరగకుండానే సమాన సంఖ్యలో క్రోమోజోములు ధ్రువాల వైపు చెలిస్తాయి. అంతిమ దశ ధ్రువాల వైపు చేరిన క్రోమోజోములు పొడవుగా మార్పులు జరగడం అనేది జరుగుతుంది. ఇది మియాసిస్ 2 రెండవ క్షయాకరణ విభజనలో ఈ విభజనను తీసుకున్నట్లయితే హోమియోటిఫిక్ విభజన అంటారు. ఇక్కడ ఏకస్థితిక క్రోమోజోములు కలిగిన కణం అనేది ఉంటుంది. ఏకస్థితిక క్రోమోజోములు కలిగిన కణం అనేది మనకు జరుపుకోవడానికి ఉపయోగపడుతుంది. చివరకు ఒక మాతృకణం ద్వారా 4 పిల్ల కేంద్రకాలు అనేవి ఏర్పాటు కావడం అనేది జరుగుతుంది. తర్వాత ప్రతి కేంద్రకంలో ఉండే క్రోమోజోముల సంఖ్య వాటి మాతృకణంలో ఉండే క్రోమోజోముల సంఖ్యకు సమానంగా ఉంటుంది. కేంద్రక విభజనలో తీసుకుంటే 4 దశలుంటాయి. ఇవి సమవిభజనలోని దశలను పోలి ఉంటాయి. తర్వాత కణద్రవ్య విభజన క్షయాకరణ విభజనలో ఉంటుంది. అంతము కాని క్షయాకరణ విభజనలో 2లో మార్పులు జరుగుతాయి. క్షయాకరణ విభజన లాభాలు తీసుకుంటే ఒక జాతిలో ప్రతి తరములో క్రోమోజోముల సంఖ్యను నిర్దిష్టంగా నిర్ధారించుకుంటుంది. సమవిభజన లాభాలు తీసుకుంటే ఏకకణ జీవుల్లో ప్రత్యుత్పత్తికి ఉపయోగపడుతుంది. జీవుల పెరుగుదలలో సమవిభజన జరుగుట వలన కణము యొక్క పరిమాణం స్థిరంగా ఉంటుంది. పిల్ల కణాలు తల్లి కణము వలె ఉండుట వలన జన్యు సమగ్రత సంరక్షించబడుతుంది. దేహంలో ప్రతి కణములో క్రోమోజోముల సంఖ్య నిర్దిష్టంగా ఉంటుంది. మొక్కలలో చెడిపోయిన కణజాలాలు తిరిగి ఏర్పడుట శాఖీయ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. సమవిభజన క్షయాకరణ విభజన మధ్య భేదాలు. సమవిభజన ఏకస్థితిక ద్వైస్థితిక కణాలు రెండింటిలో జరుగుతుంది. క్షయాకరణ విభజన ద్వైస్థితిక కణాల్లో మాత్రమే జరుగుతుంది. సమవిభజన శాఖీయ లేదా దేహ కణాలలో జరుగుతుంది. క్షయాకరణ విభజన ఇది ప్రత్యుత్పత్తి కణాల్లో మాత్రమే జరుగుతుంది. కేంద్రక విభజన ఒకేసారి జరుగుతుంది. కేంద్రక విభజన 2 సార్లు జరుగుతుంది. పిల్ల కణాలు మాతృ కణాలను పోలి ఉంటాయి. పిల్ల కణాలు మాతృ కణాలకు భిన్నమైన పోలికలను కలిగి ఉంటాయి. సమవిభజన క్రోమోజోముల జతలు ఏర్పడతాయి. సమజాతీయ క్రోమోజోములు జతలుగా ఏర్పడి బైవాలెంట్గా మారుతాయి. కయస్మాటాల పరాగతి జరగవు. సోదర క్రోమాటిడ్ల మధ్య కయస్మాట పరాగతి జరుగుతుంది. పిల్ల కేంద్రకంలో ఉండే క్రోమోజోముల సంఖ్యలో ఎటువంటి భేదము ఉండదు. క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడుతుంది. శాఖీయ కణాల్లో మాత్రమే సమవిభజన జరుగుతుంది. క్షయాకరణ విభజన తీసుకుంటే
ప్రత్యుత్పత్తి కణాల్లో జరుగుతుంది. మొక్కలలో పురుషుల సంయోగ బీజ మాతృకణం, స్త్రీ సంయోగ బీజ మాతృకణాల లోపల ఇది జరుగుతుంది. మొక్కల్లో శాఖీయ కణాలు వేరు కాండం లోపల మాత్రమే సభజం జరుగుతుంది. అదే క్షయాకరణ విభజన తీసుకుంటే ప్రత్యుత్పత్తి కణాల్లో జరుగుతుంది. మొక్కలలో పురుష సంయోగ బీజ మాతృకణము జంతువులలో పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాల్లో జరుగుతుంది. తర్వాత ఇది సమవిభజనకు క్షయాకరణ విభజనకు మధ్య ఉండబడినటువంటి భేదము. అంటే ఈ భేదాలను కానీ మనం పరిశీలన చూస్తే టోటల్గా సమవిభజన క్షయాకరణ విభజనకు మధ్య ఉన్న భేదాలు ఏంటి, సమవిభజనలో ఏ దశలు ఉన్నాయి, క్షయాకరణ విభజనలో ఏ దశలు ఉన్నాయి, సమవిభజన ఎలా జరుగుతుంది, క్షయాకరణ విభజన ఎలా జరుగుతుంది అనే విషయం చూస్తే చూడండి, సమవిభజన అనేది ఏకస్థితిక ద్వైస్థితిక కణాలు రెండింటిలో కూడా జరుగుతుంది. కానీ ద్వైస్థితిక కణాల్లో మాత్రమే క్షయాకరణ విభజన జరుగుతుంది. పిల్ల కణాల సంఖ్య రెట్టింపు అయ్యే దశ క్వశ్చన్ క్షయాకరణ విభజనలో పిల్ల కణాలు జరుగుతాయి. సోదరేతర క్రోమోటిడ్ల మధ్య కయస్మాట పరాగ ఎక్కడ జరుగుతుంది, క్షయాకరణ విభజనలో జరుగుతుంది. శాఖీయ భాగాల్లో జరిగే విభజన సమవిభజన. సో మొక్కలలో శాఖీయ భాగాలు ఏ ఏ భాగాల్లో జరుగుతుంది సమవిభజన అంటే వేరు, కాండము, పత్రాల లోపల జరుగుతుంది. మరి క్షయాకరణ విభజన ఎక్కడ జరుగుతుంది, ప్రత్యుత్పత్తి కణాల లోపల జరుగుతుంది. ఈ ప్రత్యుత్పత్తి కణాలు పురుష సంయోగ బీజాలు, స్త్రీ సంయోగ బీజాలు, మాతృకణాల లోపల ఈ ప్రత్యుత్పత్తి విధానాలు అనేవి జరుగుతాయి. ఇది మనకు జంతువుల్లో కణము కణజాలాల లోపల తీసుకున్నట్లయితే వృక్ష కణము, జంతు కణము, తర్వాత క్షయాకరణ విభజన, సమవిభజన, క్షయాకరణ విభజనకు సమవిభజనకు మధ్య ఉన్నటువంటి భేదాలు, వాటిలో ఉన్నటువంటి విధానాలు. తర్వాత ఇదే చాప్టర్ లోపల మనం తీసుకుంటే నెక్స్ట్ క్యాన్సర్ ఉంది. దాని తర్వాత మరి జంతువుల కణజాల నిర్మాణాలు కూడా ఉన్నాయి. అవి తర్వాత క్లాస్ లోపల చూద్దాం. సో ప్రశ్న అనేది ఎక్కడి నుంచి అడిగినా దాన్ని చేసే విధంగా చూడాలంటే సమవిభజన క్షయాకరణ విద్య మధ్య రెండింటిని తేడాలను చూసుకున్నట్టయితే దాంట్లో వచ్చిన అంశాలని స్పష్టంగా రెక్టిఫై చేసి ఆన్సర్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.